హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈరోజు మష్రూమ్ 65ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మసాలాని రెడీ చేసుకుందాం. ధనియాలు, చెక్క, లవంగాయ, మిరియాలని ఫ్రై చేసి పెట్టుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్లో వేసిన తర్వాత మురికంతా పోయేటట్టు కొంచెం మట్టి ఉంటుంది కదండి, అది పోయేటట్టు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్లో తగినంత సాల్టు, తగినంత కారం, 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మష్రూమ్ 65 చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట హోటల్స్లో తయారు చేసే వాటిల్లో డీప్ ఫ్రైకి రీయూజ్ చేసే ఆయిల్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్స్ అలాంటివి వచ్చే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడుతూ ఉంటే చక్కగా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిదండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వర్షాకాలంలో మనకి నాటు మష్రూమ్స్ దొరుకుతాయి. అవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ మనకు రిలయన్స్, డీమార్ట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండీని స్టవ్ మీద పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మష్రూమ్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. దీనిలో మనం ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కారం రెడ్గా ఉంటుంది కాబట్టి కలర్ వస్తుంది, సరిపోతుంది. కాశ్మీర్ కారం అలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ఫుల్గా కనిపిస్తాయి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన కారంని యూజ్ చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడ్డానికి చికెన్ పీసెస్లా కనిపిస్తున్నాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి మష్రూమ్స్. హెల్త్కి కూడా మంచిది కాబట్టి అందరూ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినలేని వాళ్ళు చక్కగా మష్రూమ్స్ తీసుకుంటే ప్రోటీన్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి కూడా చక్కగా హెల్త్ మంచిగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి మష్రూమ్ 65. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టమాటా కెచప్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది.